హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పచ్చిమిరపకాయ బజ్జీ అండి. ఇది బయట బండ్ల మీద అమ్మే లాంటి బజ్జీ అండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. శనగపిండి ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. వాటర్ తగినంత మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, ఇది బజ్జీ మిరపకాయది పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టుకోవాలి. ఆనియన్స్ 3 తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది వంట సోడా చిటికెడు చాలు. చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వాము 1 టేబుల్ స్పూన్ అండి చాలు. ఇంత ఎక్కువగా వేసుకుంటే ఘాటు వస్తుంది. చింతపండు ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము. శనగపిండిలో ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అండ్ వంట సోడా, చాట్ మసాలా, వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. హ్యాండ్స్ వాష్ చేసుకొని చేత్తోనే మిక్స్ చేసుకోండి. స్పూన్తో అయితే అంతగా కలవదు. లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ చింతపండు అండ్ జీలకర్ర, ఈ వాము, ఈ మూడింటిని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ పేస్ట్ ఈ పచ్చిమిర్చిలో వేసుకోవాలి. ఇలా స్టఫింగ్ లాగా ఇలా స్పూన్తో ఇలా పెట్టుకోవాలండి. అన్నిటికీ ఇలానే పెట్టుకోవాలి. ఇలా తీసి దీంట్లో ఇలా అన్నిటికీ పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇలా స్టఫింగ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చిలో చింతపండు స్టఫింగ్ మొత్తము ఇలా బజ్జీని ఇలా పెట్టుకోవాలండి. చీల్చింది ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి. ఈవెన్గా అంతా వేగాయండి మిర్చి బజ్జీ. ఇప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లో తీసుకోవాలి. టిష్యూ ఏంటి అంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీంట్లో వేసుకుందాము ఈ మిర్చి బజ్జీస్ని. చూసారు కదా మిరపకాయ బజ్జీలు ఎంత టేస్టీగా ప్రిపేర్ అయ్యాయో. ఇలా ఆనియన్స్ అండ్ పైన కూడా కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా చల్లి నిమ్మకాయ రసం పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ టేస్ట్. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.